ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాదని, ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా సమానమంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్నారు. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నేను ఉండి కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎలాంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. ఒకవైపు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను నేనే తిరస్కరించాను అని మాజీ ఎమ్మెల్యే చెబుతూనే, అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. పార్టీ అధికారంలో ఉందని అధికారిక కార్యక్రమంలో ఇబ్బందులు కలిగించడం అధికార పార్టీ నాయకులకు భావ్యం కాదని హితవు పలికారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినచో సంబంధిత శాఖ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు స్ట్రిక్ట్గా ఉండాలన్నారు. అధికారిక కార్యక్రమాలైనా, అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకైనా ఎమ్మెల్యేకు మొదట ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాదని, ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ప్రోటోకాల్ పోస్ట్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ప్రోటోకాల్ లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రోటోకాల్ లేని వ్యక్తులు అధికారులపై ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఆకర్షితులై అధికారం కాంగ్రెస్కు ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మా పూర్తి మద్దతు సహకారం ఉంటుందని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడింది అంటే బీఆర్ఎస్ పాలనలోనే అని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ దానిని వెంటనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి ₹15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులకు ఇవ్వాలని కోరారు. రైతు భరోసా కింద వడ్ల కొనుగోలుకు క్వింటాలుకు ₹500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అదే విధంగా చెల్లించాలన్నారు. మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం అన్నారు. దళిత బంధు 10 లక్షల నుండి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. మహాలక్ష్మి ₹2,500, గృహలక్ష్మి పథకం కింద ₹5 లక్షల ప్రజలకు అందించాలని అన్నారు. గొర్రెల కోసం డీడీలు కట్టిన గొర్రెల కాపరులకు గొర్రెలను పంపిణీ చేయాలని చెప్పారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీని వెంటనే అమలు చేయాలని, 2 లక్షల రైతుల రుణమాఫీని సత్వరం అమలు చేయాలని కోరారు. పథకాలు అమలు చేయడంలో మా పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకుంటే ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. చెక్కుల పంపిణీలో ఉత్సాహాన్ని కనబరిచినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, అరవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు ప్రజలు నిండు మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేస్తూ 100 రోజుల్లో 6 గ్యారంటీలను మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ప్రజలు నమ్మిండ్రు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు రైతులకైతే 2 లక్షల రుణమాఫీతో పాటు మరి వడ్ల కొనుగోలుకు ₹500 బోనస్ ఇస్తామన్నారు. పెట్టుబడి కింద ₹15,000 ఇస్తామన్నారు. మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నారు. మరి అదే రకంగా ఉన్న స్కీమ్లన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వాటిని తొందరగా పరిష్కారం కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకి ఈరోజు ₹10 లక్షల ఒక కుటుంబానికి ఇస్తే మేము ₹12 లక్షల ఇస్తామన్నారు. దాన్ని హోల్డ్లో పెట్టింది. ఈరోజు సత్వరంగా దళితులందరికీ కూడా ఈరోజు దళిత బంధు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీలకు బీసీ బంధు చెక్కులు రెడీ అయిన తర్వాత హోల్డ్లో పెట్టిండ్రు. అది తత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు గొర్రెల కాపర్లకు సంబంధించి డీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద బెనిఫిషరీలను
ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజుల్లో పని చేయకపోతే, అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మీ ముందు అది చెప్తా ఉన్నాం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, మేము కూడా ఒప్పుతూ ఉన్నాం, కానీ వాళ్ళు ఆగలేకపోతా ఉన్నారు. ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్నది తప్పించి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేం కావాలో ఈరోజు 2 పట్టణాలకు 4 మండలాలకు 6 అన్నీ చేసుకున్నాం. ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మీరు ఏదన్నా ఒక పోస్ట్ అధికారికంగా ఒక పోస్ట్ తెచ్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ DCC అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు. ఈరోజు కౌన్సిల్లో పాల్గొంటే సంఘటనలో పాల్గొంటాం. ఈరోజు అన్ని మండలాల్లో పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రోటోకాల్కు ఇబ్బంది కలగొద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు.